రఘు అది ఇంకా టూ గుడ్ ఉండేనా రఘు ఇంతేనా తీసుకొస్తాను. నవ్వావా హాయ్ హలో ఫైనల్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా డేస్ అవుతుంది ఇలా కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టలేదు, సరే అని ఇది కవర్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ముందు 1 వీక్ నుంచి 15 డేస్ నుంచి ఒక ప్లాన్ వేసుకున్నాం అనమాట నేను రఘు. సరే ముందు రోజు సరే మేము బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసి మా పిల్లలిద్దరిని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించాను. సడన్గా ప్లాన్ క్యాన్సిల్ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. సో ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళని ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్ళి పిక్ చేసేసుకొని సరే ఏదైనా ఇంక ఇద్దరం ఏం చేస్తాం కదా అని పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్దాము అని. బయటకు కూడా మన హైదరాబాద్లో కూడా ఇంకో ప్లాన్ ఇస్తాం ఎక్కడికైనా వెళ్దామని. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, ఇంకేం వెళ్తాం కదా అక్కడి వరకు అని చెప్పేసి అది కూడా క్యాన్సిల్ అయింది. మధ్యలో వస్తూ ఉంటే డిస్కషన్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు కాళ్ళలోనే డ్రెస్ మార్చుకున్నారు. వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే వాళ్ళే ఒక సజెషన్ చెప్పారనమాట. సరే వెళ్దాం కదా ఇలాగో బయటకే వెళ్దామని. ఏదైనా మూవీస్ చూద్దామంటే మూవీస్ లేదు, ఏదో మూవీ ఉంది బట్ అది ఏ రేటెడ్ మూవీ. సో ఇంకా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అన్నీ అలా అయినాయి. బట్ నలుగురం ఉన్నాము, కాళ్ళు బయటకు వచ్చాము, అది చాలు. ఆ హ్యాపీనెస్ మంచిగా మాట్లాడుకుంటూ గచ్చిబౌలి వరకు వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుంది పెద్దగా ఆప్షన్స్ ఉన్నా కానీ నచ్చింది అన్నీ ఒక దగ్గరే ఉంటాయి బెటర్ అని చెప్పేసి సారథ్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ మూవీస్ లేకపోయినా సరే వెళ్ళేసి ఏదైనా తినేసి ఇంకా బయటకు వచ్చాము కదా. యానివర్సరీ రోజు మామూలుగా లేడీస్ ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు, నేనైతే బయటకు వెళ్ళడం లాంగ్ డ్రైవ్స్ లేదా షాపింగ్. సో ఫస్ట్ది ఎలాగో కుదరలేదు కాబట్టి సెకండ్ దానికి ఇంకా ఛాన్స్ అనమాట. వెళ్ళి తిన్న తర్వాత షాపింగ్కి వదిలిపెట్టేశాడు రఘు. సో ఇంకా అలా షాపింగ్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా దీంట్లోకి వచ్చేసినాం అనమాట. ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి ఫస్ట్ తినేసి ఆ తర్వాత షాపింగ్లో పడితే ఓకే ఎంతసేపు అయినా ఇలా ఓకే అనుకొని మామూలుగా ఇలా స్టార్ట్ అయింది కదా. దీంట్లో కూడా 2 డిఫరెన్సెస్ అనమాట. యాక్చువల్గా ఇలా వచ్చాం కదా నైట్ వరకు ఉండేసి డిన్నర్ చేసేసి వెళ్దాము అనుకున్నాం. ఇంకా ఈరోజు అసలు టైమే గడిచినట్టు అనిపించలేదు. వచ్చాము, ఫుడ్ తిన్నాము, షాపింగ్ చేసాము, ఇంకా టైం ఉన్నట్లు నచ్చినవన్నీ తిన్న తర్వాత ఇది కూడా తిందాం అనిపించింది. స్వీట్ కునాఫా, ఇంకా దాంట్లోనూ డిఫరెంట్ ఫ్లేవర్ మల్బేరియా సంథింగ్ అది ట్రై చేశాను, బాగుండింది అది కూడా. ఇంకా అది తిన్నాము. తిన్న తర్వాత అలా పైకి వస్తూ ఇంకా షాపింగ్ చేస్తూ వచ్చాము. కిచెన్ హబ్ అనుకుంటా ఇది. దీంట్లో ఐటమ్స్ చాలా బాగుంటుంది కదా, ఏదైనా మర్చిపోయినా కళ్ళకి కనిపించేస్తుంది అనమాట కొనాలనుకుంటే అలా ఉంటాయి. బట్ బాగుంటాయి ఇందులో కలెక్షన్స్. సరే చూద్దామని చెప్పేసి వచ్చాము. నెక్స్ట్ హోమ్ సెంటర్, దీంట్లో అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఏదైనా కొనాలనుకునే వాళ్ళకి. నేను కూడా షాపింగ్ చేశాను బట్ ఎప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఐటమ్స్ కూడా కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో. అండ్ సోఫాస్ వాటి మీద కొంచెం పెద్ద ఐటమ్స్ మీద డిస్కౌంట్ ఎక్కువ ఉండింది, అంటే ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. 40%, 50% అలా అని చెప్పేసి. అండ్ ఇది చూపించాను కదా ర్యాబిట్ ఫర్. రీసెంట్గా నేను రఘు షాపింగ్కి వెళ్ళినప్పుడు సిటీలో ఎక్కడో చూసామన్నమాట. ఇది ఎంత సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది, అసలు చెప్పలేము మాటల్లో. ఒకవేళ తీసుకొచ్చినా దాని మీద కాలు పెడతామో లేదో అన్నట్టుగా అనిపించింది, చాలా సాఫ్ట్గా ఉండింది. బట్ ఆ రోజు తీసుకోలేము, వచ్చిన తర్వాత తీసుకోవాల్సింది, ఎందుకు తీసుకోలేమో అనుకున్నాము. ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే హోమ్ సెంటర్లో కనిపించింది, ధీరన్ యోధకి చూపించాము. చాలా సాఫ్ట్, అసలు చాలా మాటల్లో చెప్పలేము, అంత బాగున్నాయి. అండ్ తర్వాత ఈ పిల్లోస్ కూడా చాలా నచ్చాయి నాకు. చూశాను, రేట్ కూడా రీజనబుల్గానే అనిపించింది, 900 సంథింగ్ ఎంతో ఉంది. చూశాను, అలా వీడియో కూడా కవర్ చేశాను.
తీసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, తీసుకోవాల్సింది కదా అనిపించింది. చాలా బాగుంది. ఆ పిల్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగుండింది అనమాట. ఇంకా అన్నీ తిరుగుతూ కొన్ని ఐటమ్స్ అయితే షాపింగ్ చేసాము. బట్ ఈరోజు బయటికి వచ్చాము, స్పెండ్ చేసాము హ్యాపీగా అంతే. బట్ ఏదన్నా అనుకుంటే వెళ్ళకపోతే కొంచెం మూడ్ ఆఫ్ అనిపిస్తుంది కదా, సో అట్లా కూడా అనిపించింది. బట్ ఫైనల్లీ వెళ్ళిన దానికన్నా ఫుల్ హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. చాలా బాగా అనిపించింది. ఇంకా ధీరనియోదం తీసుకొచ్చి ఇలా బయటకు వచ్చాం కదా, ఓకే అందరం కలిసి ఉన్నాము, మంచిగా టైం స్పెండ్ చేసాం కదా హ్యాపీగా, అలా కూడా నచ్చింది. ఇక్కడ నేను ఫోటో తీస్తున్నా అనుకొని రగల్లా చూస్తున్నాను, బట్ వీడియో కవర్ చేశాను. ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది. మరి తొందరగా కూడా డిన్నర్ చేయలేము కదా, కొంచెం లేట్గానే తిన్నాం స్నాక్స్ అలాంటివి అని చెప్పేసి ఇంటికి వచ్చేసి జస్ట్ అలా కొద్దిసేపు ఉన్నామంటే వచ్చేసి మళ్ళీ డిన్నర్ చేద్దామని చెప్పేసి తస్కాకి అయితే వెళ్ళాము. మళ్ళీ ధీరనియోద నేను రఘు డిన్నర్కి అని చెప్పేసి. సో ఈరోజు అయితే ఇలా అయ్యింది. ఇక్కడైతే మోస్ట్లీ ఎక్కువ షూట్ చేయలేదు, మరి డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళాము. చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా డేస్ అవుతుంది కదా ఇలాంటి వీడియోస్ పెట్టలేదు అని చెప్పేసి, ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో మీతో అయితే షేర్ చేసుకున్నాను. అంతే, ఇంక ఈ వీడియో ఇంతతో ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. Got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night now.